ఈ సిరీస్ తెలుగులో ఉంది. వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు దూరంగా ఉండండి, లేకపోతే చాలా డిస్టర్బ్ అవుతారు. ఇలా చూడు, నువ్వు ఇంకేమి చెప్పకు. నీ నుంచి వచ్చే వాసన నేను ఆపుకోలేకపోతున్నాను. కారాపు. లేదు అడిలైన్, నేను ఒకరితో కలవాలి అంటే అందులో నా ఇష్టం కూడా ఉండాలి. నా ఇష్టాన్ని నువ్వు లెక్క చేయడం లేదు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నాకు అర్థమైంది. నేను సెక్స్ కి రెడీగా లేను. నేను వెళ్ళిపోయాక నీ కోరికను తీర్చుకోవడానికి నువ్వు ఇంకెవరినైనా వెతుక్కో. ఎవరిని? చనిపోయిన వాళ్ళతో. ఈ సిరీస్ పేరు మాన్స్టర్ ఎడ్గిన్ స్టోరీ. ఇది మిమ్మల్ని ఒక రియల్ మాన్స్టర్ మైండ్ లోకి చాలా డీప్ గా తీసుకువెళ్తుంది. టు విట్నెస్ ద డార్క్నెస్ ఇన్ హిమ్. మీరు గనక సీరియల్ కిల్లర్ స్టోరీస్ కోసం వెతుకుతుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ అండ్ డెలీషియస్ డిన్నర్ టు నైట్. సైకో, ద టెక్సస్ చైన్సా మ్యాసికర్, సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్. ఈ సినిమాలన్నీ ఇతన్ని ఇన్స్పైర్ అయి తీశారు. అంతెందుకు, ఒక జనరేషన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ అందరికీ ఇతను ఒక గాడ్, టీచర్ అండ్ ఫాదర్ ఫిగర్ లాగా ఎంతో మంది సీరియల్ కిల్లర్స్ ని అతను ఇన్స్పైర్ చేశాడు. అతను ఎంత పెద్ద మాన్స్టరో, తన డార్క్ థాట్స్ ఏంటో మీరే చూసి తెలుసుకోండి. వార్నింగ్ ఇస్తున్నాను, ఇది అందరి కోసం కాదు. ఇందులో చాలా డిస్టర్బింగ్, డిస్గస్టింగ్ అండ్ క్రీపీ థింగ్స్ ఉంటాయి. ఈ సిరీస్ పేరు మాన్స్టర్ ఎడ్గిన్ స్టోరీ. తెలుగులో అవైలబుల్ ఉంది, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సీరియల్ కిల్లర్ షోస్ లో ఆబ్వియస్లీ నా ఫేవరెట్ డెక్స్టర్. దాని తర్వాత మై ఫేవరెట్ షో ఇస్ మైండ్ హంటర్. మీ ఫేవరెట్ షో ఏదో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి సజెషన్స్ కోసం నన్ను ఫాలో అవడం మర్చిపోకండి. ఫాలో ఫర్ మోర్.